శౌర్య జ్యోత్స్న బొమ్మలతో ఆడుకోవడం చూసి జ్యోత్స్న అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు నా బొమ్మలన్నింటినీ కూడా ఆ దీప కూతురికి ఇవ్వడం ఏంటి? నేను అది అస్సలు సహించలేను. అవి దాన్ని ముట్టుకుంది కదా, అసలు అవి ఇంట్లో ఉండడానికే వీల్లేదు. అలాంటి పాపిష్టిరాలు కూతురు ఆ బొమ్మల్ని బట్టల్ని ముట్టుకోబట్టే నేను అవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాటిని ఉంచనివ్వను, ఇప్పుడే నేను వెళ్ళి తగలపెట్టేస్తాను అంటూ జ్యోత్స్న చాలా సీరియస్గా వెళ్ళి ఆ బొమ్మల్ని బట్టల్ని తీస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ అయితే ఆగు, ఇది నీదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఇవేవైనా నీకు గుర్తుకు ఉన్నాయా? అసలు ఈ గౌన్ నువ్వు వేసుకొని తిరిగావని, ఈ బొమ్మలతో నువ్వు వాడుకున్నావని ఇవేవైనా నీకు గుర్తున్నాయా? ఇవేవి నీ జ్ఞాపకాలు కాదు, అత్తయ్య మామయ్య జ్ఞాపకాలు. ఈ గౌన్తో నువ్వు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే వాళ్ళైతే చూసి మురిసిపోయిన జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళవి, నీవి కాదు. ఈ బొమ్మలతో నువ్వు వాడుతూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. నీ కళ్ళల్లో కాటుకు తీసి నుదుటిన పెట్టి నా కూతురికి నాదిష్టే తగిలేట్టుగా ఉందే అంటూ వాళ్ళు మురిసిపోయిన క్షణాలవి. అవన్నీ జ్ఞాపకాలు కూడా వాళ్ళవి, నీవి కాదు. ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళవైనప్పుడు మరి నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నీకు వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళవి. అయినా ఎంతసేపు దీప కూతురు అంటున్నారు కానీ ఆ శౌర్య నా కూతురు. నేను శౌర్యకి తండ్రిని. నేను ఈ దశరథ సుమిత్రాలకు మేనల్లుడిని. వాళ్ళ మేనల్లుడు కూతురికి వాళ్ళు సరదాగా ఇవి ఇచ్చారని అనుకో. అంతకు మించి నువ్వు ఇంకెందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? దీప కూతురు అంటే దీప పరాయిదైతే నేను ఈ ఇంటి వాడినే కదా. ఈ మేనల్లుడు కూతురికి ఇచ్చారని వాళ్ళు మురిసిపోతున్నారు, వాళ్ళు ఏదో సరదా పడుతున్నారు. మధ్యలో నీకెందుకు? నువ్వెందుకు అలా అయిపోతున్నావు? ఈ జ్ఞాపకాలు ఏవి నీవు కాదు, అత్తయ్య మామయ్యవి. వాళ్ళు నిన్ను ఈ చిన్నప్పుడు ఇలాంటి బట్టలలో చూసి ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే చాలా మురిసిపోయారు. అప్పుడు వాళ్ళు అందుకు దాచుకున్న జ్ఞాపకాలు ఇవి. నువ్వేమైనా ఇవి వేసుకున్నట్టు నీకు గుర్తున్నాయా? నువ్వెందుకు ఇంత పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా? వీటిని కానీ తగలబెట్టావంటే మర్యాదగా ఉండదు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు దాచుకున్న జ్ఞాపకాలు వాళ్ళే ఉంచుకుంటారో వాళ్ళే తగలబెట్టేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అడగడానికి, చెప్పడానికి, కాల్ చేయడానికి నువ్వెవరివి అని చెప్పి కార్తీక్ జ్యోత్స్నాని నిలదీసి అడుగుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.